మీకేదైనా కోపం ఉంటే నాపైన చూపించమన్నాను కదా, మరెందుకు మా అక్క నేర్పించారు? మాకు మీ మొహాలే నచ్చలేదు. మీరంటేనే అసహ్యం. అందుకే మీరు ఎక్కడ కనపడినా మా మాటలతో ఏడిపిస్తాం, చేతలతో తగిన శాస్తి చేస్తాం. ఇప్పుడేం చేస్తావే? ఏం చేస్తానా? నిన్ను కొట్టడం నాకు క్షణం పని, కానీ నీకు నాకు తేడా ఉండాలి కదా. అయినా మనసులో విషం పెట్టుకుని మీ మొహాల కంటే మంచి చెయ్యాలని చూసే మా మొహాలు 1000 రెట్లు బానే ఉంటాయి. మీకంతగా చేతులు దురదగా ఉంటే మీ ఇద్దరూ ఒకరి చెంపలు ఒకరు పగలగొట్టుకోండి. అలా అయినా బుద్ధొస్తుందేమో. మర్యాదగా మా అక్కకి క్షమాపణ చెప్పు. ఏంటి? నేను క్షమాపణలు చెప్పాలా? ఈ నైనా క్షమాపణ చెప్పాలా? నో వే. ఏయ్ ఏయ్, తోలు బొమ్మలాడించే చేతులివి. ఒక్కొక్కరు మొహం పగిలిపోతుంది, జాగ్రత్త. మర్యాదగా క్షమాపణలు చెప్తావా, లేదంటే ప్రిన్సిపల్ గారి దగ్గరికి వెళ్ళి నువ్వు చేసిన నిర్వాకం చెప్పమంటావా? నైనా, ప్రిన్సిపల్ గారికి తెలిస్తే మన పరువు పోతుందే. సారీ చెప్పేసేవే. అవునే, మన మధ్య జరిగిన విషయం కాలేజీలందరికీ తెలుస్తుంది. నా మాట విని సారీ చెప్పేవే. రాక ప్రిన్సిపల్ గారి దగ్గరికి వెళ్దాం. ఆగు. నైనా చెప్పవే. ఐఎమ్ సారీ. ఏంటి? అందరికీ వినపడేలాగా చెప్పు. ఐఎమ్ సారీ. ఇకనైనా బుద్ధి తెచ్చుకొని మంచిగా మారండి. రాక మీ సమస్య నాకు అర్థమైంది. ఎన్ని విధాలుగా ఆలోచించినా దీనికి పరిష్కారం మాత్రం ఆ జోగులాంబ తల్లి చెప్పిన పరిష్కారం మాత్రమే కనిపిస్తోంది. జోగులాంబ చెప్పిన అమ్మాయి మీ అక్కగారి పక్కన ఉంటే తనకున్న మృత్యుగండం శాశ్వతంగా తప్పించగలం. ఇంకా చెప్పాలంటే మీ అక్కకున్న గండానికి పూర్వాషాఢ నక్షత్రం, ప్రథమ పాదం, నిండు పౌర్ణమి రోజు పుట్టిన ఆ అమ్మాయి మాత్రమే శాశ్వత పరిష్కారం. ఆ అమ్మాయి కోసం నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నాను. కానీ ఇంకా అమ్మాయి ఆచూకీ తెలియడం లేదు. కానీ ఈలోపు మా అక్కకి ఇంకా ఏ ప్రమాదాలు సంభవిస్తాయోనని నాకు భయంగా ఉంది గురువుగారు. అయితే ఒక పని చెయ్యండి. మీరు సేకరిస్తున్న అమ్మాయిల జాతకాలన్నీ నా దగ్గరికి పంపండి. మీ అక్కగారి జాతకంతో సరిపోయే అమ్మాయి జాతకాన్ని నేను కనిపెడతాను. దాంతో ఆ అమ్మాయి ఎవరు, ఏంటి అనేది తెలిసిపోతుంది. చాలా థ్యాంక్స్ గురువుగారు. మా అక్క క్షేమం కోసం ఊళ్ళో అందరి జాతకాలు నేను సంపాదిస్తాను. మా అక్క గండం గట్టెక్కితే నిజంగా అందరి జాతకాల్లో దోషాలు పోవడానికి
మీరే దగ్గరుండి హోమం జరిపించాలి. మా అక్కే కాదు, ఊళ్ళో అందరూ బాగుండాలి. శుభం. నీ మంచితనమే మీ అక్కకి శ్రీరామ రక్ష. హలో, నమస్తే. ఏంటి ఈ టైంలో కాల్ చేశారు? ఏం లేదండి, రేపు మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడదాం అనుకుంటున్నాను. మీరు అవైలబుల్గానే ఉంటారు కదా? ఆ విషయం ఏంటో ఇప్పుడే ఫోన్లో చెప్పండి. లేదండి, అది మిమ్మల్ని కలిసి చెప్పాల్సిన విషయం. ఓకే, అయితే రేపు నేను ఇంట్లోనే ఉంటాను, మీరు ఇంటికి రండి. అయితే రేపు వచ్చాక మీతో మాట్లాడతాను. ఉంటానండి. ఓకే అండి. ఎవరు మైనావతి? ఏదో ఇంపార్టెంట్ విషయం మాట్లాడడానికి రేపు కలెక్టర్ గారు మన ఇంటికి వస్తారంట. కలెక్టర్ గారా? ఉమ్, మన ఇంటికా? అంత ఇంపార్టెంట్ పనే ఉంది? రేపు వస్తానన్నారు కదా, తెలుస్తుందిలేండి. ఆ, రేపు ఏర్పాట్లన్నీ జాగ్రత్తగా చూసుకోండి. ఆ, తప్పకుండా. కలెక్టర్ రావడానికి కారణం ఏముంటుంది? ఏమైందమ్మా, ఇద్దరు అలా ఉన్నారు? నైనా, ఏమైంది? అవమానం జరిగింది నాన్న. ఏంటి? ఈ నిరంజన్ కూతురికి అవమానమా? ఎలా? ఎవరు చేశారో చెప్పమ్మా, వాళ్ళంతూ చూస్తాను. ఆ తోలు బొమ్మలు ఆడించేది ఈరోజు దాని అక్కని తీసుకొచ్చి మనసులో విషం పెట్టుకుని మీ మొహాల కంటే మంచి చేయాలని చూసే మా మొహాలు 1000 రెట్లు బానే ఉంటాయి. ఏంటి? ఇంత జరిగిందా? మనం ఏం చేయకుండా ఉంటే ఇంకా ఇంకా జరుగుతూనే ఉంటాయి మావయ్య. లేదో, దానికి నేను ఫుల్ స్టాప్ పెడతాను. మా కాలేజీలో నేను ఎదురులేని మహారాణిలా ఉండేదాన్ని. కానీ ఈ రోజు దానివల్ల మా కాలేజీలో అందరి ముందు చేతి కానిదాన్ని అయ్యాను. దాని కుటుంబాన్ని దాన్ని వదలకూడదు నాన్న. అది అంతకంతా అనుభవించి తీరాలి. అలాగే బంగారం, అలాగే చేద్దాం. అది నీ మీద చెయ్యెత్తిందంటే నా మీద చెయ్యెత్తినట్టే. ఇక దాన్ని నేను క్షమించనా? నైనా, ఇక దాని సంగతి నాకొదిలే. దానికి నరకం అంటే ఏంటో నేను చూపిస్తాను.